నందిగామలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం మార్కెట్ యార్డ్ నందు పత్తి రైతుల ప్రయోజనార్థం సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పత్తిని విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బయ్యార్లు మరియు మార్కెట్ శాఖ అధికారులు రైతు పక్షాన పనిచేయాలన్నారు. ఎక్కడా అసౌకర్యం లేదా అసంతృప్తి కలగకుండా పత్తి కొనుగోలు జరగాలని సూచించారు. బయ్యార్ బాల నరసింహానాయక్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ రాజుబాబుతో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఆమె 12 తేమ శాతం దాటి ఉన్న పత్తిని కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. తాజాగా అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేసిన ఎమ్మెల్యే సౌమ్య, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షాన ఉంటుందన్నారు. రైతుల కష్టం వృధాగా కాకుండా వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, మార్కెట్ కమిటీ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.